కూర్చోండి. సంవత్సరాలు అంకుల్ మీకు తెలీదా? మీరు ఒక్కరే ఉంటున్నారా? ఎందుకు? అమ్మ నాన్న లేరా? మ్యారేజ్ అవ్వలేదు అంకుల్ మీకు? ఏ ఊరు అంకుల్ ఇది? ఏ ఊరు ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంకుల్ ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారా? ఎక్కడుంటారు మీరు? ఎక్కడ అంకుల్? నేను వంట సరుకులు అవన్నీ తెస్తే తీసుకుంటారా? వంట చేసుకుంటారా? ఎప్పుడు ఇక్కడే ఉంటారు అంకుల్ మీరు? ఎంత ఉంటది అంకుల్ ఏజ్ అసలు? వయసు నీ వయసు ఎంత ఉంటుందా? తెలీదు. ఉంటదండి, ఒక 48 అలా ఉంటదండి. అంటే మనోడు బాగుంటాడు. నాన్నగారు అది కార్పెంటర్ అండి. ఈ చక్రాలు అవి బాయ్స్ అవి చేసి చూడండి. మనోడిది లింగ చెప్పి చాలా మంది అండి అతనికి. అక్కడ గుడి కూడా నాన్నగారు చిన్న శివాలయ చిన్న గుడి కూడా కట్టారండి. అయితే మనోడు అంటే వాళ్ళ నాన్నగారు చనిపోతుంటాడు. ఇలా వచ్చేసి ఇక్కడ ఉండి మా ఈ డాంకడ ఇక్కడ ఉండి వండుకుని తిని అతనే వండుకుంటాడండి. అలా అలవాటు అయిపోతుంది వీడికి. పొద్దుటే రోజుకి ఒక పూట వండుకుంటాడండి, సాయంత్రం 4 గంటలకండి. మరి వీళ్ళ అమ్మగారు లేరు అంకుల్? ఎవరు లేరు, వీళ్ళ అమ్మగారు ముందే చనిపోరండి. ఏమైంది అంకుల్? మామూలుగా ఆరోగ్యం ఏదప్పుడు మాకే చూసి వీడి వయసు నా వయసు ఇంటికి ఒకలా ఉంటదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ అంకుల్ ఇక్కడ? ఇంచుమించుగా అప్పుడే ఒక 30 సంవత్సరాల పైనుంచి అండి. 30 సంవత్సరాల పైనుంచి ఇక్కడ ఉంటాడండి. మ్యారేజ్ చేసుకోలేదు అంకుల్? చేసుకోలేదండి. ఇక్కడ వీళ్ళ అన్నయ్యలు వీళ్ళందరూ ఉన్నారు. అన్నమండి వాళ్ళు ఉన్నారండి, వీళ్ళ చుట్టాలు ఉన్నారండి. ఇతనికి అక్కడ చిన్న స్థలం కూడా ఉందండి. అక్కడ చిన్న ఇల్లు స్థలం ఉందండి. కానీ మనోడు ఇక్కడ ఆవిడ ఇల్లు స్థలం కట్టుకోండి అక్కడ ఉండండి. బెదర్ సైజ్ అన్నం. మరి ఎందుకు వాళ్ళందరూ చూడరు? వాళ్ళు సార్ తీసుకెళ్దాం కూడా మనోడు వెళ్ళలేదు, వెళ్ళని వచ్చేయడండి. వాళ్ళు తీసుకెళ్దాం అనుకున్నారు కానీ మనోడు ఉన్నా చెప్పి వచ్చాడు. ఇతను ఒక ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ప్రభుత్వం వల్ల అసలు ఏమి రావండి అతనికి. ఇతనికే స్వయంగా ఎలా అవలాడితే 10 రూపాయలు తీసుకున్నాడు. లేకపోతే ఇతను అలా చిట్టని పుట్టడు ఏదో కాయ ఎరికి వచ్చి తింటాడు అంతే అండి. రోజు ఒక పూట వండుకుంటాడండి. మళ్ళీ చంద్రరావుడికి పాలంతా ఎక్కడ తిరుగుతాడండి. మళ్ళీ చంద్రరావుడికి ఆ రేవులోకి వెళ్ళిపోతాడు. ఆ రేవులోకి వెళ్ళిపోయి గుడికాడ అందుకని అక్కడ పడుకుంటాడండి. ఏ ఊరు అంకుల్ ఇది? ఇది ఆవిడండి. ఇది ఏమో ఆవిడ రేవు అండి. దీన్ని ఆవిడ రేవు అంటారు. ఆవిడ రేవు డామ్ అండి. లాకు డాము అదే కాటన్ ధర సెంటర్ అండి. ఇప్పుడు అంకుల్ నేను సరుకులు అవి తీసుకొస్తే వంట చేసుకోగలరా? తీసుకుంటాడండి. తీసుకుంటారు అంకుల్? మీరు తీసుకురమ్మంటారా? ఏం తీసుకురమ్మంటారు? ఎక్కడ చేసుకుంటారు అంకుల్ వంట? చూపించరా వంట అక్కడ చేసుకుంటాం. ఈ సరుకులు తీసుకో. ఈ చూపించి ఈ సరుకులు చూపించేసారు. ఇక సరుకులు ఇవన్నీ ఈ సరుకులు అండి ఇలా దాచుకుంటాడు. ఇవన్నీ సరుకులు ఇలా దాచుకుంటా. కొండయి మొండయి ఇలా ఉంటాయి. అయిపోతా ఏమన్నాయా చూసి తీసారు. గిన్నె ఉంటాయి. గిన్నె కొండ ఇక ఇలాగ ఇవ్వండి. ఇక వండుకుంటాడు మంటలు ఎందుకు దాచుకుంటారు. మరి వంట చేసుకోవడానికి సరుకులు చూస్తప్పుడు అవి చూపించాను మీకు. అవి కూడా చూపించా. ఇదిగోండి సరుకులకి వంట చేసుకుని సరుకులు చూపించు. వంట చేసుకునే సరుకులు చూపిస్తే వంట చేసుకునే సరుకులు ఇవ్వండి. ఇవ్వండి వంట చేసుకునే సరుకులు ఇందులో ఉంటాయి. తీసా పైకి ఎత్తావా చూడు. ఆడితే ఎత్తాడు. అడిగి తెలిసిండు ఆయనని. అయ్యాను సరుకులు దాచుకుంటాడు. సరుకులు లేదా సరుకులు ఏమన్నా చూసుకో. మూతలు వేసి ఇవన్నా ఇందులో కాలు డబ్బా ఇందులో సరుకులు సరుకులు బిగ రైస్ అయ్యి. అయ్యో ఇంకా లేవు రైస్. ఎప్పుడుగా తెచ్చుకుంటాడు వాళ్ళు. ఇందులో ఏమన్నాయా ఇగండి కొన్ని కూరగాయలు. ఇది అలా కొనుక్కుంటాడు. ఇక్కడే ఉంటున్నారు. ఎక్కడ పడుకుంటారు అంకుల్ మీరు? ఆంజనేయ స్వామి కూడా రేవులండి. రేవులండి. ఇది పొయ్యి వంటది పొయ్యి ఎక్కడ వండుకుంటాడు. ఇది పొయ్యి కాడ పొయ్యి వండుకుంటాడు. ఇది పొయ్యి వండుకుంటాడు. చేసుకుంటారు అంకుల్ వంట? అన్ని రైస్ ఎన్నో లేవు కదా, కొన్నే ఉన్నాయి కదా. ఏ పూటగా మీకు డబ్బులు ఎలాగా? మీరు పని ఏమన్నా చేస్తారా?
కొబ్బరి తోటలోకి వెళ్ళి కొబ్బరికాయని అది ఎరికిని ఎవరంటే ఇస్తారు అన్నమాట. ఎవరైనా ఇచ్చుకుని మీలాంటి లెవెల్ ఇచ్చినా ఇచ్చుకుని ఒకసారి వండుకొచ్చి పొట్లాలో బిర్యానీ పొట్లాలో అన్నం పొట్లాలో ప్యాకెట్ అట్టుకొచ్చి ఇస్తారండి ఒకసారి అలాంటి. సరే అంకుల్, నేను మళ్ళీ వస్తాను, నేను అప్పుడు అన్ని తీసుకొస్తాను మీకు. ఓకేనా? సరే అంకుల్, బాయ్ అంకుల్. అంకుల్, బట్టలు తీసుకురమ్మంటారా? మీకు బట్టలు ఉన్నాయా? మీకు లేవా? ఇది ఒక్కటేనా మరి? మీకు భోజనం చేయడానికి వంట సరుకులకి అవి మరి డబ్బులు ఎలా వస్తాయి అంకుల్? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంకుల్ ఇక్కడ? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ చెట్ల కిందే ఉంటారా? వర్షం వస్తే ఏం చేస్తారు అంకుల్? ఇప్పుడు మీకు స్థలం ఉందా? ఇప్పుడు ఆ స్థలంలో నేను చిన్న హౌస్ కట్టిస్తే నార్మల్ గాని ఉంటారా మీరు అక్కడ? నార్మల్ గా చిన్న గుడిసె వేస్తే ఉంటారా? ఇక్కడికి రాకూడదు మరి ఇంకప్పుడు. అక్కడే ఉంటారు కదా, అక్కడే వండుకుని అక్కడే ఉండండి మీరు. ఎందుకు ఇక్కడ ఎవరు చూడట్లేదు కదా మిమ్మల్ని? ఉంటారు కదా, చేయమంటారు అలాగా. ఎవరైనా హెల్ప్ చేస్తే, మీకు ఎవరైనా వచ్చారనుకో మేము అన్ని చేస్తామని, అప్పుడు మీకు అంతా చేస్తాం. బాయ్ అంకుల్. మళ్ళీ వస్తాను నేను. ఓకేనా? సరే అంకుల్.